ప్రస్తుత పాకిస్తాన్ క్రికెట్ టీం భారత ద్వితీయ శ్రేణి జట్టుతో కూడా గెలవదని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నాడు. పాకిస్తాన్లో ప్రతిభ కలిగిన ఆటగాళ్లకు కొదవ ఉండదని, కానీ వారి బెంచ్ బలంగా లేకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ శతకంతో చెలరేగడంతో ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. ఈ ఓటమితో పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమైంది. అయితే తాజాగా పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై మాట్లాడిన గవాస్కర్ ఆ జట్టు యువ ఆటగాళ్లను తయారు చేసుకోలేకపోయిందని అన్నాడు. భారత్ మ్యాచ్లో పాకిస్తాన్ బ్యాటింగ్ అప్రోచ్ సరిగ్గా లేకనే ఓటమి పాలైందని అభిప్రాయపడ్డాడు. భారత బి టీంతో కూడా ప్రస్తుత పాకిస్తాన్ జట్టు గెలవలేదు. భారత సి టీం ఓడిస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేను, కానీ బి టీం మాత్రం పాకిస్తాన్ను ఓడిస్తుంది. ఇరు జట్ల బ్యాటింగ్లో వ్యత్యాసం అప్రోచ్ మాత్రమే. తొలి బంతినే రిజ్వాన్ బౌండరీ కొట్టడంతో పాక్ మంచి అప్రోచ్తో ఆడుతుందని అనుకున్నాను, కానీ భారత స్పిన్నర్లు త్వరగా ఓవర్లు ముగించడంతో పాకిస్తాన్ బ్యాటర్లు తడబడ్డారు. వేగంగా పరుగులు చేయలేకపోయారు. ఇది పాకిస్తాన్కు నష్టం చేసింది. అలాగే పాకిస్తాన్ జట్టు బెంచ్ బలంగా లేకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. పాకిస్తాన్లో నైపుణ్యానికి కొదవలేదు. పాక్ ఆటగాళ్లకు బ్యాట్ బంతిపై మంచి అవగాహన ఉంటుంది. వారికి పాకిస్తాన్ సూపర్ లీగ్ ఉంది. ఐపీఎల్ ద్వారా భారత్ ఎలాంటి వైట్ బాల్ ఆటగాళ్లను తయారు చేసిందో మనం చూస్తున్నాం. కానీ ఒకప్పుడున్న బలమైన బెంచ్ ఇప్పుడు ఎందుకు లేదో పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి అని సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు.